హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్, మరొక 4 కొత్త సౌకర్యాలు. రైల్వే శాఖ కీలక ప్రకటన. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. రైల్వే స్టేషన్ రైలు వచ్చేసరికి ఉండే నెట్టుడు, భారీ శబ్దం, మెట్లు ఎక్కే కష్టం, ఇవన్నీ వయసు పైబడిన వారికి పెద్ద పరీక్షే. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణం అంటేనే కొంచెం భయపడే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోందా? భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కొత్త సేవలను తీసుకురాబోతుందా? సమాచారం ప్రకారం రైలు ఎక్కే ప్రక్రియనే సులభంగా మార్చేలా 4 కీలక మార్పులు ప్రతిపాదనలో ఉన్నాయి. ఇవి అమలైతే సీనియర్ సిటిజన్ల ప్రయాణం పూర్తిగా కొత్త దశలోకి అడుగు పెట్టనుంది. భారతీయ రైల్వే ఇప్పుడు కేవలం రవాణా వ్యవస్థ కాదు, ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ మీదే దృష్టి పెడుతుంది. ప్రస్తుతం అమలవుతున్న అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఆధునిక ప్లాట్ఫామ్లు, లిఫ్ట్లు, ఎక్సలేటర్లు, డిజిటల్ డిస్ప్లేలు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే క్రమంలో సీనియర్ సిటిజన్లు అండ్ దివ్యాంగుల కోసం ప్రత్యేక బోర్డింగ్ సౌకర్యాలపై రైల్వే తీవ్రంగా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు కొన్ని పెద్ద స్టేషన్లకే పరిమితం. 2026 నాటికి మధ్యస్థాయి స్టేషన్లోనూ అవసరమైనప్పుడు మాత్రమే లగేజీ మోయడం, కోచ్ గేట్ వరకు తీసుకెళ్లే సహాయం అందించే విధంగా విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ కోటా ఉన్న ప్రాక్టికల్గా చాలామందికి పై బెర్త్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. కొత్త ప్రతిపాదన ప్రకారం టికెట్ బుకింగ్ చేసే సమయంలోనే వయసును గుర్తించి కోచ్ డోర్కు దగ్గరగా ఉన్న లోయర్ బెర్త్ను ప్రాధాన్యంగా కేటాయించేలా స్మార్ట్ ఆల్గారిథం అమల్లోకి రావచ్చు. దీనివల్ల రైలు ఎక్కిన వెంటనే ఎక్కువ నడక అవసరం ఉండదు, పై బెర్త్ ఎక్కే ప్రమాదము ఉండదు. ఇప్పటి వరకు వీల్ చైర్ అంటే అడిగితే దొరుకుతుంది, లేదంటే లేదు. కానీ 2026 నుంచి టికెట్ బుక్ చేసేటప్పుడే వీల్ చైర్ అవసరమని, స్టేషన్కి వచ్చేసరికి రెడీగా సహాయకుడు, ఈ విధానం అమల్లోకి రావచ్చని సమాచారం. చిన్న పట్టణాల స్టేషన్లకు ఇది విస్తరించడమే లక్ష్యం. రైలు వచ్చినప్పుడు ప్లాట్ఫామ్పై ఉండే నెట్టుడు వృద్ధులకు చాలా ప్రమాదకరంగా. దీన్ని తగ్గించేందుకు ప్రత్యేక బోర్డు టైం లేదా ప్రత్యేక ప్రవేశం ద్వారం, విమానాశ్రయాల మాదిరి వంటి విధానాలు రైల్వే స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇది అమలైతే రైలు ఎక్కే సమయంలో జరిగే ప్రమాదాలు భారీగా తగ్గుతాయి. చాలా ముఖ్యమైన విషయం, ఇవి అన్నీ ప్రస్తుతం ప్రతిపాదన అండ్ చర్చల దశలో ఉన్న అంశాలు మాత్రమే. ఇప్పటి వరకు 2026 నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామనే అధికారిక గెజెట్ నోటిఫికేషన్ రైల్వే శాఖ విడుదల చేయలేదు. అయితే అమృత్ భారత్ ప్రాజెక్టు కింద జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఈ మార్పులు రాబోయే రోజుల్లో నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు భద్రత, ఒంటరిగా ప్రయాణించే ధైర్యం, కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైలు ప్రయాణం ఒత్తిడి లేదనిగా మారుతుంది. 2020 నాటికి భారతీయ రైల్వే నిజంగా ఈ 4 సౌకర్యాలను అమల్లోకి తీసుకువస్తే సీనియర్ సిటిజన్ల రైలు ప్రయాణంలో చరిత్రాత్మకంగా మార్పు చూడొచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.